బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి భారతదేశ స్వాతంత్రం గురించి ఎందరో భారతీయులు మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో ఎన్నో వింతైన హృదయం పగిలే సంఘటనలు భారతదేశ చరిత్రలో జరిగినాయి. అవన్నీ కూడా ఎన్నటికీ మరువలేనివి. అలాంటి సంఘటన నుంచి మనం ఎన్నో చూశాము, నేర్చుకుంటున్నాము. అలాంటి ఎందరో రక్తం చిందించిన రోజును ప్రతి సంవత్సరం భారతీయులు గుర్తు చేసుకుంటారు, నివాళులు అర్పిస్తుంటారు. 13 ఏప్రిల్ 1919 సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ ప్రాంతం వేల సంఖ్యలో శాంతియుతంగా గుమిగూడిన భారతీయుల మీద అకారణంగా మైకేల్ ఓ డ్రైయర్ అనే బ్రిటిష్ జనరల్ ప్రాణాలు తీయమని చెప్పి ఆదేశించినటువంటి అధికారి మైకేల్ ఓ డ్రైయర్ అప్పటి ఇండియన్ ఆర్మీ జనరల్గా పనిచేస్తుండేవాడు. బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న 25 మంది గూర్ఖా సైనికులు, 25 మంది బలూచి సైనికులు, 40 మంది గూర్ఖా కుకీలతో నిర్దాక్షిణ్యంగా రైఫిల్స్తో 2 సాయుధ కార్లతో జలియన్ బాగ్లోని వేల మంది అమాయక ప్రజల మీద వీరు ప్రవేశించి 1920 నివేదిక ప్రకారంగా అందరినీ చంపమని ఆదేశించినటువంటి జనరల్ ఓ డ్రైయర్ ఆ రోజు పంజాబ్లు ప్రాంతంలో బైసాఖీ పండుగ జరుపుకుంటున్న రోజు వేల సంఖ్యలో గుమిగూడిన విషయాన్ని అప్పటి బ్రిటిష్ అధికారి మైకేల్ ఓ డ్రైయర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సైనికుల సాయంతో కాల్పులు జరపవలసిందిగా ఆదేశాలు ఇవ్వడంతో వేల సంఖ్యలో శాంతియుతంగా సమూహంగా ఉన్నవారు ప్రాణాలు దక్కించుకోవడానికి ఎందరో జలియన్ వాలాబాగ్లో ఉన్న బావిలోకి దూకడంతో వందల మంది ప్రాణాలు పోయాయి. ఈ సంఘటనలో బ్రిటిష్ వారి పరిపాలన మీద పూర్తి వ్యతిరేకతతో పాటు వారి మీద నమ్మకం పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనతో తీవ్ర నిరసనలు వ్యక్తం చేసినారు. అదేవిధంగా బ్రిటిష్ పార్లమెంట్లో కూడా జనరల్ ఓ డ్రైయర్ మీద తీవ్ర వ్యతిరేకతతో పాటు నిరసన వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారి పాలనకు బలమైన బీటలు మారింది, వారి నిష్క్రమణకు దారి తీసిందని చరిత్రకారులు వివరణాత్మకంగా తెలుపుతున్నారు. కొంతకాలానికి జలియన్ వాలాబాగ్ ఘటనకు బాధ్యుడిగా వేల మంది ప్రాణాలు తీసుకున్నందుకు లండన్లో ఓ సమావేశంలో ప్రసంగిస్తున్న జనరల్ ఓ డ్రైయర్ను కాల్చి చంపిన ఉద్దమ్ సింగ్ పంజాబీ సిక్కు యువకుడు. జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో వేల మంది ప్రాణాలు పోయిన ప్రాంతాన్ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇప్పటికే ఎందరో పర్యాటకులు దేశ విదేశాల నుండి ఆ ప్రాంతంలో పాశవికంగా బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో కాల్పులో చనిపోయిన వారు గుర్తుగా ఆ ప్రాంతంలో ఇప్పటికీ బుల్లెట్లు దిగినటువంటి గుర్తులను ఇప్పటికీ అక్కడ గోడల్లో మనం చూడవచ్చు. అలాంటి గుర్తును ఇప్పటికీ మన మదిలో, మన మనసులో, భారతీయుల్లో ఇప్పటికీ మర్చిపోలేని మచ్చగా మిగిలిపోయిన బ్రిటిష్ వారి పరిపాలన. జలియన్ వాలాబాగ్ ఉదంతంతో భారతీయుల మనసులు కలిసివేశాయి. ప్రాణాలు వదిలిన వాళ్ళందరికీ మనందరి తరఫున నివాళులు అర్పిద్దాం. జై హింద్.